డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం స్థాపకులు శ్రీ కాసల కోనయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర చైర్మన్ బివి గణేష్ గారి ఆధ్వర్యంలో, జాతీయ కార్యదర్శి ప్రత్తిపాటి సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, రీజనల్ చైర్మన్ ఎలుగుబంటి సత్యనారాయణ గారి ఆదేశానుసారం ఈరోజు మన విజయనగరం సంస్థ యొక్క ఆఫీసులో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. నో యువర్ రైట్స్, ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అనే నినాదంతో శ్రీ కాసల కోనయ్య గారు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ని స్థాపించారు. మనం ఉన్న ఈ యుగంలో ఇప్పటికీ ఎంతో నాలెడ్జ్ ఉన్నా సరే బడుగు బలహీన వర్గాలని ఇంకా అణగదొక్కడం కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాము. ఇది అంతా కేవలం మన యొక్క రైట్స్ ఏంటో తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మనిషికి తనకున్న హక్కులేంటో తెలియజేయడం, ఉమెన్ పట్ల జరుగుతున్న ఈ ఉమెన్ పట్ల జరుగుతున్న ఈ అత్యాచారాలు కానీ, లేదంటే చిన్నపిల్లలు డ్రగ్స్ కి బలైపోవడం కానీ, ఇలాంటి రకరకాల సోషల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రపంచం దృష్టికి, సమాజాన్ని దృష్టికి తీసుకువెళ్ళి అవగాహన పొందించాలి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ని స్థాపించడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మన విజయనగరం జిల్లా కార్యాలయంలో ఈ వేడుకలు చేయడం జరిగింది.